హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము మన భారత ప్రభుత్వము లోక్సభ సీట్లను పెంచుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆ విషయం మీద మన భారత ప్రభుత్వం ఏమేమి చర్యలు చేపడుతుంది, దాని గురించి మనము వివరణ ఏందనేది ఒకసారి చూద్దాం. మనము ఇక 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన, చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించడం, లోక్సభ స్థానాలను పెంచడం కోసం 3 కీలక బిల్లులను ముసాయిదా బిల్లులను సర్క్యులేట్ చేసిన ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలకు 50% సీట్లు పెంపు ప్రస్తావన లేదు. మొన్నటిదాకా 50% సీట్ల పెంపు అని చెప్పేసి ప్రస్తావన ఉండే, కానీ ఆ బిల్లులో అన్ని రాష్ట్రాలకు 50% సీట్ల పెంపు ప్రస్తావన లేదని చెప్పి తెలుస్తుంది అని సుప్రీం న్యాయమూర్తి నేతృత్వంలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్తుంది. మరి ఇందులో పూర్తి అంశాలు చూద్దాం మనం ఒకసారి. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా లోక్సభ సీట్లు భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. ఏం చెప్తారు ఇక్కడ? మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించడమే లక్ష్యంగా లోక్సభ సీట్లు భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైందని చెప్తారు. దీనికి సంబంధించిన 3 కీలక ముసాయిదా బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు పంపిణీ చేసింది. ఒకటి, మహిళా కోటా అమలుకు వీలుగా లోక్సభ సీట్లను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్టంగా 850కి పెంచే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ యొక్క పెరిగే స్థానాల్లో 815 సీట్లు రాష్ట్రాల నుంచి పెరిగితే 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉండేలా ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లులో ఏం ప్రతిపాదించారు అనేది ఒకసారి మనం చూసినట్లయితే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అని చెప్పేసి, ఇక మన లోక్సభ సీట్లు వచ్చేసి 543 అయితే గరిష్టంగా 850కి పెంచే ఈ యొక్క 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారము ఈ యొక్క పెరిగే స్థానాల్లో 815 సీట్లు రాష్ట్రాల నుంచి 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉండేలా ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఇక రెండో అంశం వచ్చేస్తే 2011 నాటి జనాభా గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిపేందుకు వీలు కల్పించే బిల్లు. ఎప్పుడు ఏ జనాభా లెక్కల ప్రకారము 2011 నాటి జనాభా గణాంకాల ప్రకారము దాన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన జరిపేందుకు వీలు కల్పించే బిల్లు ఒకటి. ఇక మూడవది వచ్చేసి శాసనసభలను కూడా కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలో కూడా 33% కోటా అమలుకు వీలు కల్పించే బిల్లు. ఇక పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఇక ఈరోజు గురువారం నుంచి జరుగుతాయని చెప్తున్నారు. ఇక సోమవారం అర్ధరాత్రి రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎంపీలకు ఈ బిల్లును ముసాయిదాలను పంపిణీ చేసింది సోమవారం రోజు. ఇక డీలిమిటేషన్లో భాగంగా ప్రతి రాష్ట్రంలోనూ 50% సీట్లు పెంచుతామని, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని బీజేపీ నేతలు, మంత్రులు కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఈ బిల్లులో ఎక్కడా ప్రస్తావన లేదు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడమే లక్ష్యంగా పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు మాత్రమే బిల్లులో పేర్కొన్నారు. ఇక మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడమే దాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ యొక్క పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నారని చెప్పి బిల్లులో తెలిపారని చెప్తుంది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారమే డిలిమిటేషన్ జరగాలని పేర్కొన్నారట. అయితే సీట్లకు సంబంధించి రాష్ట్రాల వారీగా తుది స్థానాల సంఖ్యను డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. కాబట్టి బిల్లు నిర్ణీత శాతాన్ని కానీ సంఖ్యను కానీ ప్రత్యేకంగా పేర్కొనలేదని ఎన్డీఏ వర్గాలు వెల్లడించాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టడం వల్ల లోక్సభ స్థానాల పరంగా రాష్ట్రాల బలాబలాలలో చాలా తేడాలు వచ్చే అవకాశం ఉందని బార్ అండ్ బెంచ్ ఒక కథనంలో విశ్లేషించింది. ఏదేమైనా 5 దశాబ్దాలుగా స్తంభించిపోయిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను మహిళా కోటాకు రంగం సిద్ధం కావడంతో రాజకీయాల్లో కొత్త సమీకరణలు చోటు చేసుకున్నాయి. 2026లో జరిగే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టాలంటే ఆలస్యం అవుతుంది. ఓకే, అప్పటిదాకా ఆ ప్రక్రియను వాయిదా వేయలేం. కాబట్టి ఇప్పటికే జరిగిన 2011 జనగణన ప్రకారమే డీలిమిటేషన్ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్ర ముసాయిదా బిల్లులో పేర్కొంది. ప్రతి జనగణన తర్వాత
లోక్సభ సీట్లను సర్దుబాటు చేయాలని రాజ్యాంగంలోని 82వ అధికరణంలో పేర్కొన్న నిబంధనను తొలగించింది. ఇకపై ఏ జనాభా లెక్కల ఆధారంగా డిలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలనే విషయాన్ని పార్లమెంట్ నిర్దేశిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు అవుతుంది బిల్లులో పేర్కొంది. రాష్ట్రాల వారీగా సీట్లను కేటాయించడం, నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి రూపొందించడం, ఎస్సీ ఎస్టీల మహిళలకు రిజర్వేషన్లు కేటాయించడం వంటి బాధ్యతలను కమిషన్కు అప్పగిస్తారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 3వ వంతు సీట్లు కేటాయించాలని, ఎస్సీ ఎస్టీ కోటాకు కూడా ఇది వర్తిస్తుందని బిల్లులో పేర్కొన్నారు. ఇక డిలిమిటేషన్ కమిషన్కు చైర్మన్గా సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి సారథ్యం వహిస్తారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్, సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. తాజా జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాలకు లోక్సభ స్థానాల కేటాయింపు, అసెంబ్లీ స్థానాల సంఖ్య సర్దుబాటు చేయడం కమిషన్ ప్రాథమిక విధి. విభజన ప్రక్రియలో కమిషన్కు సహాయపడేందుకు ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది అసోసియేట్ సభ్యులను నియమిస్తారు. వీరిలో 5 ఎంపీలు, 5 ఎమ్మెల్యేలు ఉంటారు. అయితే వీరికి నిర్ణయాలపై ఓటు వేసి సంతకం చేసే అధికారం ఉండదు. కేవలం సలహాలు, సూచనలకే వీరు పరిమితం. కమిషన్ చైర్మన్ లేదా సభ్యులు పదవుల్లో ఖాళీలు ఏర్పడితే చట్టంలోని నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం వాటిని వెనువెంటనే భర్తీ చేస్తుంది. బిల్లు ప్రకారం కమిషన్ తన విధి విధానాలను స్వయంగా రూపొందించుకుంటుంది. సాక్షులను విచారించడం, పత్రాలను తెప్పించుకోవడం వంటి విషయాల్లో దీనికి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. నిర్ణయాల్లో భేదాభిప్రాయాలు వస్తే మెజారిటీ సభ్యుల మాటే చెల్లుబాటు అవుతుంది. ఓకే, కమిషన్ సభ్యుల నియోజకవర్గాల విభజనలో భౌగోళిక సామీప్యత, పరిపాలనా సౌలభ్యం, ప్రజా రవాణాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రతిపాదనలను గెజిట్లో ప్రచురించాక ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. దీనికోసం బహిరంగ విచారణ నిర్వహిస్తారు. కమిషన్ ఇచ్చే తుది ఉత్తర్వులకు చట్టబద్ధమైన రక్షణ ఉంటుంది. గెజిట్లో ప్రచురించిన తర్వాత వీటిని ఏ కోర్టులోనూ ప్రశ్నించడానికి వీలుండదు. అయితే కొత్త ఉత్తర్వులు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఉన్న సభలు రద్దయ్యే వరకు పాత నియోజకవర్గాలే కొనసాగుతాయి. మధ్యలో వచ్చే ఉప ఎన్నికలు కూడా పాత పద్ధతిలోనే జరుగుతాయి. ముద్రణ దోషాలు, జిల్లాల పేర్లు మారినప్పుడు అవసరమైన చిన్నపాటి సవరణలు చేసే అధికారం ఎన్నికల కమిషన్కు ఉంటుంది. నియోజకవర్గ సరిహద్దులను మాత్రం మార్చకూడదు. పునర్విభజన వ్యవహారాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇతర చట్టాల కంటే ఈ కొత్త చట్టానికే సర్వాధికారాలు ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇప్పటి వరకు అమల్లో ఉన్న నియోజకవర్గాల పునర్విభజన చట్టం 2002 రద్దు అవుతుంది. ఈ యొక్క కొత్త చట్టం అమల్లోకి వస్తే 2002 రద్దు అవుతుందని చెప్పేసి తెలుపుతున్నారు. మరి ఇక ఈ సీట్ల పెంపు యొక్క విధానం, ఈ యొక్క ప్రవేశపెట్టినటువంటి బిల్లులో ఏమేమి అంశాలు ఉన్నాయో మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి ఈ బిల్లు పాస్ అవుతుందా, మరి ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, మరి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.